హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ బయాలజీ నీట్ క్లాసెస్. సో మళ్ళీ మీ ముందుకి నెక్స్ట్ కంటిన్యూషన్ టాపిక్ తోటైతే వచ్చాను. సో మనకి టాపిక్ రన్ అవుతుంది బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్. సో బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ లో మనం ఎంతవరకు చెప్పుకున్నాము అంటే ఎక్స్పిరేషన్, ఇన్స్పిరేషన్, ఇన్హలేషన్, ఎక్సలేషన్ టాపిక్ వరకు అయితే మనం డిస్కస్ చేసుకున్నాం. సో అక్కడ వరకు ఏం తెలుసుకున్నాం, మనం ఎలా ఆక్సిజన్ ని లోపలికి తీసుకుంటాం, కార్బన్ డైఆక్సైడ్ ఎలా బయటికి రిలీజ్ చేస్తాం. జస్ట్ ఏంటి అక్కడ నేర్చుకున్నది మనం మజిల్స్ అనేవి ఎలా కాంట్రాక్షన్ చూపిస్తాయి, అలాగే ఆ టైంలో థొరాసిక్ క్యావిటీలో ఉన్న పార్ట్స్ అనేవి ఎలాంటి మూమెంట్ అనేది చూపిస్తుంది, అలాగే ప్రెజర్ అనేది మనం ఎలాంటి ప్రెజర్ ని మెయింటైన్ చేయాలి. అర్థమైందా? సో ఇప్పుడు మనం ఏంటంటే మరి దాంట్లో చేంజెస్ అయితే తెలుసుకున్నాం. అక్కడ ఎంత వాల్యూమ్ తీసుకోగలుగుతాం, ఎంత వాల్యూమ్ రిలీజ్ చేయగలుగుతాం, అలాగే మన లంగ్స్ టోటల్ కెపాసిటీ ఎంత ఉంది, మన టోటల్ లంగ్ కెపాసిటీ ఎంత ఉంది. అవునా? ఇప్పుడు ఏదైనా కానీ మనకు ఒక ప్లేస్ ఉంది అనుకోండి, ఆ ప్లేస్ చూస్తాం. ప్లేస్ చూసి ఎన్ని రూములు పడతాయి, బెడ్రూమ్ పడుతుందా, కిచెన్ రూమ్ పడుతుందా, హాల్ పడుతుందా అంటే ప్రతిదీ కూడా ఏంటి మెజర్మెంట్ చేసుకుంటాం. అవునా? మరి అలా అంతే కదా, మన లంగ్స్ కూడా ఉన్నాయి, కానీ ఆ ఉన్న దాంట్లో ఎంత వాల్యూమ్ అనేది తీసుకోగలుగుతుంది. ఇప్పుడు ఎక్స్ట్రా ప్లేస్ లో మీరు హౌస్ కట్టలేరు కదా, కట్టగలుగుతామా? లేదు కదా. మన ప్లేస్ ఎంత ఉంటే అంతే మనం కట్టగలుగుతాం అనుకుంటాం. మరి ఎంత ఉంది అడుగుతారు కదా, ఎంత ఉంది నీ స్థలం, ఎంత ఉంది, ఎన్ని ఫీట్స్ ఉన్నాయి అని అడుగుతామా? అలాగే మన లంగ్స్ ఇప్పుడు ఏంటంటే లంగ్స్ లో మనం ఎంత వరకు గాలి ఫీల్ చేయగలము, ఎయిర్ ఫీల్ చేయగలము అంటే ఎక్సర్సైజ్ చేస్తుంటాం, స్పీడ్ పెరుగుతూ ఉంటుంది, నార్మల్ గా ఉన్నప్పుడు నార్మల్ కండిషన్ లో ఉంటుంది. ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే ఏ టైంలో ఎంత కెపాసిటీ ఎంత వరకు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. వాల్యూమ్ అంటే తెలిసిందే, అవునా? ఎయిర్ అనేది ఫీల్ అవ్వడం. సో ఇప్పుడు రండి, ఇక్కడ ఆల్రెడీ ప్రతిదీ నోట్ చేస్తున్నాను. సో నెక్స్ట్ టాపిక్ ఏంటంటే మెకానిజం తర్వాత మనకి నెక్స్ట్ టాపిక్ రెస్పిరేటరీ వాల్యూమ్ అండ్ కెపాసిటీ. 2 ఉన్నాయి, వాల్యూమ్ అండ్ కెపాసిటీ. కొంచెం కేర్ఫుల్ గా వినండి, అర్థమైందా? అంటే కొంచెం కాన్సన్ట్రేషన్ చేస్తే ఇది ఈజీగా అర్థమవుతుంది టాపిక్. కానీ దీని మీద ప్రతిసారి క్వశ్చన్స్ అనేది అయితే టచ్ చేస్తూనే ఉన్నారు, అర్థమైంది అనుకుంటున్నా, టచ్ చేస్తూనే ఉన్నారు. సో చాలా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. సో నెక్స్ట్ ఈ టాపిక్ ఎండ్లో అయితే మీకు క్వశ్చన్లు అయితే అడుగుతాను. ఇంకోటి, మీకు ప్రతి షార్ట్ వీడియోలో క్వశ్చన్ అయితే అడుగుతూ ఉంటాను. ఏ టాపిక్ అయితే కంప్లీట్ అయిందో ఆ టాపిక్ కి ప్రతి షార్ట్ వీడియోలో క్వశ్చన్ అయితే అడుగుతాను. ఆ క్వశ్చన్ కి మీరు ఆన్సర్ అయితే ఇవ్వండి. ఓకే, అర్థమైందా? సరే అండి, ఇప్పుడు చూడండి వాల్యూమ్. సో ఫస్ట్ మనకి తెలియాల్సింది ఏంటంటే కామన్ వాల్యూమ్, దట్ ఈస్ అ టైడల్ వాల్యూమ్. కామన్ వాల్యూమ్ ఏమంటున్నాం మనం? టైడల్ వాల్యూమ్. టైడల్ వాల్యూమ్ అంటే ఏంటి? నార్మల్ కండిషన్, నార్మల్ గా ఇన్స్పిరేషన్ ఎక్స్పిరేషన్ జరిగేదాన్ని ఏమంటాం? టైడల్ వాల్యూమ్ అని అంటాం. ఇక్కడ గ్రాఫ్ కూడా ఉంది చూడండి. సో ఇదిగోండి, నార్మల్ గా ఇన్స్పైర్ తీసుకుంటున్నారు, నార్మల్ గా ఎక్స్పైర్, నార్మల్ ఎక్స్పైర్ దాన్ని ఏమంటున్నాం మనం? టైడల్ వాల్యూమ్. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి మరి ఆ వాల్యూమ్ ఎంత ఉంటుంది? 500 ml ఉంటుంది. సో మెయిన్లీ ఇంకో విషయము, మనకి ఈ వాల్యూమ్స్ ని చెక్ చేయడానికి మిషన్ ఉండాలనుకుంటాం. ఆ మిషన్ ఏంటంటే స్పైరోమీటర్. పర్ మినిట్ కి ఎన్ని టైమ్స్ తీసుకుంటది అంటే పర్ మినిట్ వాల్యూమ్ పర్ మినిట్ కి 12 to 16 టైమ్స్ పర్ మినిట్ కి ఎన్నిసార్లు తీసుకుంటుంది మనకి అంటే 12 to 16 టైమ్స్ అనేవి మనం తీసుకుంటాం. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి చూడండి ఇక్కడ కంటిన్యూ రన్ అవుతుంది కదా. టైడల్ వాల్యూమ్ ఎంత ఉంది? 500 ml ఉంటుంది. ఎంత ఉంటుంది? 500 ml. స్పైరోమీటర్ ద్వారా చెక్ చేస్తారమ్మా, దట్ ఈస్ 1. సెకండ్ వన్ ఏంటి? 1 మినిట్ కి ఎన్ని టైమ్స్ మనము తీసుకుంటాము అని.
ఏం తీసుకుంటాం నాన్న? ఇన్స్పిరేషన్ ఎక్స్పిరేషన్. అవునా? ఇన్స్పిరేషన్ ఎక్స్పిరేషన్ 12 to 16 టైం పర్ మినిట్. సో ఇప్పుడు రండి, ఉందా లేదా అన్నిసార్లు తీసుకోగలుగుతామా లేదా అనేసి మనం చెక్ చేద్దాం. సో టైటిల్ వాల్యూమ్ అంటే ఏం చెప్పాను? నార్మల్ గా ఇన్స్పైర్ అండ్ ఎక్స్పైర్. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటి? ఇన్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్. మీరు ఎలా గుర్తు పెట్టుకుంటారంటే అమ్మా, ఇక్కడ టోటల్ గా 4 ఉంటాయి. వాల్యూమ్స్ 4, కెపాసిటీ 4. వాల్యూమ్స్ 4, కెపాసిటీ 4. ఫస్ట్ వాల్యూమ్ గుర్తు పెట్టుకున్నారనుకోండి, ఈజీగా కెపాసిటీ అయితే గుర్తు పెట్టుకోగలుగుతారు. వాల్యూమ్ గుర్తు పెట్టుకుంటే కెపాసిటీ గుర్తుంటది. ఎలా అనేది నేను ఇప్పుడు చెప్తా. ఓకే, ఇన్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్ షార్ట్ కట్ లో కూడా అడుగుతారమ్మా. ఐఆర్వి, ఐఆర్వి ఇన్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్. ఇన్స్పిరేటరీ అంటే ఏంటి? తీసుకోవడం. ఏం తీసుకోవడం నాన్న? ఆక్సిజన్ అంటే ఎయిర్ ని నువ్వు ఇన్సైడ్ తీసుకోవడం. ఇన్స్పైర్డ్ ఎప్పుడు ఎప్పుడు తీసుకుంటున్నావు? ఇన్స్పైర్డ్ ఎప్పుడు? డ్యూరింగ్ ఫోర్స్డ్ ఇన్స్పిరేషన్. డ్యూరింగ్ ఫోర్స్డ్ ఇన్స్పిరేషన్ అంటే ఇప్పుడు మనం తీసుకుంటున్నాం నాన్న గాలి. గాలి తీసుకుంటున్నప్పుడు నార్మల్ గా, ఓకే ఇది జస్ట్ నార్మల్. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తున్నావు? నువ్వు ఎక్సర్సైజ్ చేస్తున్నావు. ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఏమవుతుంది? స్పీడ్ గా తీసుకోవాలి, స్పీడ్ గా రిలీజ్ చేయాలి, స్పీడ్ గా ఇన్హేల్ చేయాలి, స్పీడ్ గా ఎక్స్హేల్ చేయాలి. ఇప్పుడు నేనేం చెప్తున్నా? అలాంటి స్పీడ్ టైంలో, అర్థమైందా? ఇలాంటి స్పీడ్ టైంలో ఓకే, నార్మల్ గా స్పీడ్ ఇన్స్పిరేషన్ టైంలో ఇన్హేల్ చేసేదాన్ని ఏమంటారు అంటే ఇన్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్. ఎప్పుడు నువ్వు ఫోర్స్ చేస్తావు? ఫోర్స్ ఇన్స్పిరేషన్ ఎప్పుడు చేస్తావు? ఎప్పుడైతే ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కానీ, లేదా నార్మల్ గా పరిగెత్తేటప్పుడు కానీ, ఎప్పుడైనా కానీ నీకు ఫోర్స్ గా స్పీడ్ గా ఇన్హలేషన్ తీసుకుంటే దాన్ని ఏమంటారు? ఇన్స్పిరేషన్. ఇన్స్పైర్ తీసుకోవడం. ఇన్స్పైర్ అంటే ఏంటి? ఇన్హలేషన్ చేయడం. ఏ టైంలో? డ్యూరింగ్ ద ఫోర్స్డ్ ఇన్స్పిరేషన్. ఎప్పుడమ్మా? ఫోర్స్డ్ ఇన్స్పిరేషన్ టైంలో నువ్వు ఎయిర్ తీసుకుంటే దాన్ని ఏమంటారంటే ఇన్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్. చూడండి, టైడల్ వాల్యూమ్ కామన్ ఏమా, గ్రాఫ్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్. టైడల్ వాల్యూమ్ కామనే. ఇక్కడ టైడల్ వాల్యూమ్ నుంచి ఇది ఆల్రెడీ నార్మల్ గా ఇన్స్పైర్ తీసుకుంటుంది. ఇన్స్పైర్ ఎక్స్పైర్ తీసుకొని ఇక్కడ నుంచి ఏముంది? స్పీడ్ అయింది. స్పీడ్, ఫోర్స్. ఓకే, సో దాన్ని ఏమంటాము అంటే ఇన్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్. టైడల్ వాల్యూమ్ ఇంక్లూడ్ అయి ఉండదు. సో ఎంత వాల్యూమ్ ఉంటుందమ్మా ఇక్కడ? 2500 నుండి 3000 ml. ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అన్న. షార్ట్ కట్ ఇంపార్టెంట్, ప్రతి లైన్ ఇంపార్టెంట్, ప్రతి వర్డ్ ఇంపార్టెంట్. ఓకే, సో నెక్స్ట్ ఎక్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్. ఎక్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్ అంటే ఏంటి? ఇక్కడ ఏమన్నాను? ఇన్హేల్ ఎప్పుడు? ఫోర్స్ గా తీసుకునేటప్పుడు. ఇక్కడ ఏంటి? ఎక్స్హేల్ అంటే రిలీజ్ చేయడం. ఎక్స్హేల్ ఎప్పుడు నాన్న? డ్యూరింగ్ ఫోర్స్డ్ ఎక్స్పిరేషన్. అర్థమైంది? ఇది కూడా ఫోర్సే కదా, ఇది ఫోర్సే, ఇది ఫోర్సే. ఫోర్స్ టైంలోనే నువ్వు ఇన్స్పిరేషన్ తీసుకుంటున్నావు, ఫోర్స్ టైంలోనే ఎక్స్పిరేషన్ రిలీజ్ చేస్తున్నావు. దాన్ని ఏమంటున్నారు మీకు? ఎక్స్పైర్ రిజర్వ్ వాల్యూమ్. సో చూడండి, ఇది ఎక్స్పైర్ బై ఫోర్స్ ఎక్స్పిరేషన్. ఎంతమ్మా? 1000 ml to 1100 ml. సో నెక్స్ట్ రెసిడ్యువల్ వాల్యూమ్. ఓకే మా, నువ్వు మొత్తం తీసుకున్నావు, ఆక్సిజన్ తీసుకున్నావు, కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తున్నావు అంటే లేదు, ఎంత వాల్యూమ్ అయితే తీసుకున్నావో అంతే వాల్యూమ్ కంప్లీట్ గా నువ్వు రిలీజ్ చేస్తావా? అంతే వాల్యూమ్ కంప్లీట్ గా రిలీజ్ చేస్తావా? ఇట్ ఈస్ పాసిబుల్ నానా? ఈజ్ ఇట్ పాసిబుల్? ఇంపాసిబుల్ నా? సో ఎంతో కొంత పర్సెంటేజ్ అనేది ఉండిపోతుంది. అవునా? నువ్వు తీసుకుంటున్నావు, ఇన్స్పైర్ చేస్తున్నావు, ఎక్స్పైర్ చేస్తున్నావు. ఇన్స్పైర్ చేయంగా ఎక్స్పైర్ చేయంగా రిమైనింగ్ కొంత పర్సెంటేజ్ అయితే ఉంటుంది. ఆ కొంత పర్సెంటేజ్ ఎప్పుడు మనం ఇదంతా వాల్యూమ్ గురించి దేని గురించి డిస్కస్ చేస్తున్నాం? ఫోర్స్ గురించి. అవునా? సో స్పీడ్, ఫోర్స్ఫుల్ ఎక్స్పిరేషన్, రిమైనింగ్ ఎయిర్. అర్థమైంది అనుకుంటున్నా? కొంత ఎయిర్ అనేది మిగిలిపోయింది. ఏ టైంలో? ఆఫ్టర్ ఫోర్స్డ్ ఎక్స్పిరేషన్ in the lungs after forced expiration. After forced expiration. అర్థమైంది అనుకుంటున్నా?
ఎయిర్ అనేది ఉండిపోయింది ఎప్పుడు తర్వాత ఏ తర్వాత కొంత ఫోర్స్డ్ ఎక్స్పిరేషన్ తర్వాత క్లియర్ ఫస్ట్ వన్ వచ్చేసరికి టైటిల్ 1 పక్కన పెట్టండి అది కామన్ ఇన్స్పైర్ ఎక్స్పైర్ సెకండ్ వన్ ఏంటి ఇన్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్ అంటే నువ్వు ఇన్హలేషన్ తీసుకుంటున్నావు ఎప్పుడు తీసుకుంటున్నావు డ్యూరింగ్ ఏ ఆఫ్టర్ కాదు డ్యూరింగ్ ఏ అర్థమైందా డ్యూరింగ్ ఇన్స్పిరేటరీ ఫోర్స్డ్ ఇన్స్పిరేషన్ నెక్స్ట్ ఎగ్జాలేషన్ వచ్చేసరికి ఎక్స్పైర్డ్ ఇన్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్ సో ఎక్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్ వచ్చేసరికి ఏంటి ఏ టైంలో తీసుకుంటున్నావు సేమ్ ఫోర్స్డ్ ఎక్స్పిరేషన్ టైంలో నువ్వు రిలీజ్ చేసేస్తున్నావు నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి రెసిడ్యువల్ వాల్యూమ్ మిగిలిపోతుంది ఎప్పుడు మిగిలిపోతుంది అన్న ఆఫ్టర్ ఫోర్స్డ్ ఎక్స్పిరేషన్ అంటే వాల్యూమ్ అన్ని కూడా ఏంటి ఫోర్స్ 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 ఓకే సో ఇక్కడ ఎంత 1100 ml నుండి 1200 ml అయిపోయింది వాల్యూమ్స్ 4 అయిపోయి వాల్యూమ్స్ 4 కంప్లీట్ అయ్యి నెక్స్ట్ ఏంటి కెపాసిటీ ఏంటమ్మా కెపాసిటీ ఇక్కడ చూడండి ఇప్పుడు ప్రతిసారి మనం స్పీడ్ గా తీసుకుంటామన్నాను ప్రతిసారి ఇది ఇట్ ఈస్ పాసిబుల్ ప్రతిసారి మనం స్పీడ్ గా ఇన్స్పిరేషన్ తీసుకో ప్రతిసారి ఎగ్జాలేషన్ చేయం కదా అవునా సో అంటే నార్మల్ కండిషన్ కూడా ఉంటది కదా ఇప్పుడు నువ్వు క్లాస్ రూమ్ లో కూర్చోనున్నావు నార్మల్ గా తీసుకుంటావు అని కూర్చొని స్పీడ్ గా నువ్వు ఎక్స్పిరేషన్ ఇన్హలేషన్ ఎగ్జాలేషన్ చేస్తావా లేదు కదా సో నార్మల్ కండిషన్ కూడా ఉంటుంది కదా కెపాసిటీస్ అన్ని కూడా నార్మల్ కెపాసిటీస్ అన్ని కూడా నార్మల్ వాల్యూమ్స్ అన్ని కూడా ఫోర్స్ ఓకే సో ఇక్కడ చూడండి ఇన్స్పైర్డ్ కెపాసిటీ ఇన్స్పిరేటరీ కెపాసిటీ ఏంటి ఇన్హేల్ తీసుకుంటున్నాం ఎప్పుడు నార్మల్ గా నువ్వు ఆక్సిజన్ ఎప్పుడు తీసుకుంటావు నార్మల్ గా ఎప్పుడు తీసుకుంటారు నాన్న కార్బన్ డైఆక్సైడ్ బయటికి రిలీజ్ చేసినప్పుడు ఆక్సిజన్ నువ్వు తీసుకుంటావు అవునా సేమ్ సో చూడండి ఇన్స్పైర్ ఆఫ్టర్ నార్మల్ ఎక్స్పిరేషన్ ఆక్సిజన్ ని తీసుకుంటావు ఇన్హేల్ అంటే ఆక్సిజనే కదా వెళ్ళేది ఇన్స్పైర్ ఆఫ్టర్ ఎప్పుడు తీసుకుంటున్నావు నార్మల్ ఎక్స్పిరేషన్ అంటే బయట కార్బన్ డైఆక్సైడ్ నార్మల్ కండిషన్ లో కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేసిన తర్వాత ఆక్సిజన్ ని లోపలికి తీసుకుంటే దాన్ని ఏమంటున్నాం మనం ఇన్స్పిరేటరీ కెపాసిటీ ఇక్కడ ఫోర్స్ ఏం లేదు కదా ఓకే సో అయితే ఇప్పుడు మనం అది ఎక్కడుంది అర్థమైందమ్మా అది ఎక్కడుంది ఎంత ఉంది అంటే ఇప్పుడు టైడల్ వాల్యూమ్ ప్లస్ ఇన్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్ ఎక్కడుంది ఇక్కడ ఇదే కదా అంటే ఇది మొత్తాన్ని ఏమనుకోవాలి మనం నాన్న ఇన్స్పిరేటరీ కెపాసిటీ అంటే ఇప్పుడు చూడండి టైడల్ వాల్యూమ్ ఎంత 500 ఇన్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్ ఎంత 3000 మొత్తం ఎంత 3500 నెక్స్ట్ తర్వాత చూడండి అలాగే సేమ్ వే అనుకుంటా ఇప్పుడు చూడండి ఎక్స్పిరేటరీ కెపాసిటీ ఇన్స్పిరేటరీ కెపాసిటీ ఏంటి ఇన్హేల్ చేస్తున్నాం ఆఫ్టర్ ఎక్స్పిరేషన్ నార్మల్ సేమ్ అలాగే ఇక్కడ కూడా అనుకుంటా ఎక్స్పైర్ ఆఫ్టర్ నార్మల్ ఎప్పుడు ఎక్స్పైర్ చేస్తాము ఎప్పుడు తీసుకుంటాను చెప్పున్నాను ఎప్పుడు తీసుకుంటారు మామూలుగా అయితే ఆక్సిజన్ తీసుకుంటావు కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తే అంతేనా సో సేమ్ వే నువ్వు ఆక్సిజన్ తీసుకున్న తర్వాతే కదా కార్బన్ డైఆక్సైడ్ ని రిలీజ్ చేస్తావు ఆక్సిజన్ తీసుకున్న తర్వాత కార్బన్ డైఆక్సైడ్ ని రిలీజ్ చేస్తావు సో రిలీజ్ చేస్తున్నావు ఎక్స్పైర్ ఎప్పుడు ఆఫ్టర్ నార్మల్ ఇన్స్పైర్ అంటే ఆక్సిజన్ ని తీసుకుంటాము ఎప్పుడు అంటే కార్బన్ డైఆక్సైడ్ ని రిలీజ్ చేస్తే క్లియర్ అలాగే కార్బన్ డైఆక్సైడ్ ఎప్పుడు రిలీజ్ చేస్తావు ఆక్సిజన్ ని తీసుకున్నప్పుడు అర్థమైంది అనుకుంటున్నా ఇది ఏంటంటే అమ్మా ఈ రెండు నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇన్స్పిరేటరీ కెపాసిటీ ఎక్స్పిరేటరీ కెపాసిటీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం అదే చేస్తాం ఆక్సిజన్ ని వదిలేస్తాం కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటాం ఆక్సిజన్ ని తీసుకుంటాం కార్బన్ డైఆక్సైడ్ ని రిలీజ్ చేస్తాం అవునా సో అది నార్మల్ గా రన్ అయ్యే కదా ప్రాసెస్ సో దీని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లా నెక్స్ట్ ఏంటి ఫంక్షనల్ రెసిడ్యువల్ కెపాసిటీ ఇంతకు ముందు ఎక్కడో చెప్పామే మనం రెసిడ్యువల్ వాల్యూమ్ అంటే ఏమని చెప్పా కొంత మిగిలిపోతుంది అని చెప్పాను
అక్కడేంటి ఎప్పుడు మిగిలిపోతుంది, స్పీడ్ గా ఫోర్స్డ్ కండిషన్ లో మిగిలిపోవడం. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, నార్మల్ అవుతుందా, స్పీడ్ అవుతుందా? ఇక్కడ కూడా ఎయిర్ అనేది మిగిలిపోతుంది. ఎప్పుడు, ఆఫ్టర్ నార్మల్ ఎక్స్పిరేషన్. ఇక్కడ ఏం చెప్పారు రెసిడ్యువల్ వాల్యూమ్ లో, ఆఫ్టర్ ఫోర్స్డ్ ఎక్స్పిరేషన్. కానీ ఇక్కడ ఏం చెప్తున్నా, ఆఫ్టర్ నార్మల్ ఎక్స్పిరేషన్. ఓకే, ఇక్కడ మన క్యాలిక్యులేషన్ వేయలేదు. టైడల్ వాల్యూమ్ 500 ప్లస్ 1100, టోటల్ ఎంతమ్మా 1600. నెక్స్ట్ అలాగే ఫంక్షనల్ రెసిడ్యువల్ వాల్యూమ్. సో ఎక్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్ ఎంత ఉంటుంది మీకు, 1100 ప్లస్ రిజర్వ్ వాల్యూమ్ 1200, టోటల్ ఎంత నానా 2300. నెక్స్ట్ తర్వాత చూడండి వైటల్ కెపాసిటీ. ఇంకా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇది ఒకటి. చూడండి అమ్మా, ఇన్స్పిరేటరీ కెపాసిటీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎక్స్పిరేటరీ కెపాసిటీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. టైడల్ వాల్యూమ్ నార్మల్ గా ఆక్సిజన్ తీసుకుంటూ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తాం, ఇట్స్ కామన్. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఎక్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్, ఇన్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్. ఓకే, ఈ రెండు కూడా ఏంటి, బాగా ఫోర్స్డ్ కండిషన్ లో మనం తీసుకోవడం, రిలీజ్ చేయడం. క్లియర్. రెసిడ్యువల్ అనగానే రిమైనింగ్, మిగిలిపోయి ఉండడం. అలాగే ఫంక్షనల్ రెసిడ్యువల్ కూడా ఏంటంటే అక్కడ మిగిలిపోయింది ఎప్పుడు, స్పీడ్ ఫోర్స్డ్ ఎక్స్పిరేషన్ ఆఫ్టర్. ఇక్కడ ఏంటి, నార్మల్ ఎక్స్పిరేషన్ ఆఫ్టర్. సో ఇది క్లియర్ అయిపోయింది. ఇప్పుడు రెండు వస్తున్నాయి, వైటల్ కెపాసిటీ, టోటల్ లంగ్ కెపాసిటీ. వైటల్ కెపాసిటీ, టోటల్ లంగ్ కెపాసిటీ. అయితే మీకు ఇక్కడ ఇన్స్పిరేటరీ కెపాసిటీ రాశాను, మరి ఇక్కడ రాసుకోవాలి కదా మనం. దెన్ అప్ టు హియర్, then we can consider as that expiratory capacity. So next vital capacity చూడండి. vital capacity ఏంటి, maximum breathe in తీసుకుంటున్నావు. breathe in ఎప్పుడు, ఆఫ్టర్ ఫోర్స్డ్ ఎక్స్పిరేషన్. ఓకే, మాక్సిమం ఎయిర్ తీసుకుంటున్నావు, మాక్సిమం ఎంత కావాలో అంత తీసుకుంటున్నావు. ఎప్పుడు నాన్న, బాగా స్పీడ్ గా నువ్వు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కానీ, రన్నింగ్ చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ స్పీడ్ గా. అర్థమవుతుందా? సో మాక్సిమం బ్రీత్ ఇన్ ఫోర్స్. చూడండి, ఆఫ్టర్ ఫోర్స్ ఎక్స్పిరేషన్. ఎంతది, టైడల్ వాల్యూమ్, ఎక్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్, ఇన్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్. సో టోటల్ ఎంత, 500 ప్లస్ ఎక్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్ అన్ని ఇక్కడే రాశాను నేను. ఎక్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్ 1100 ప్లస్ ఇన్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్ 3000. మొత్తం ఎంతమ్మా, సో 4600. అన్నా ఇది అర్థం కాకపోతే ఒక 2 టైమ్స్ చూడండి. అర్థం కాదంటే ఇక్కడ ఏముండదు. ఫోర్స్ టైంలో చేసేదాన్ని వాల్యూమ్ అంటారు, నార్మల్ టైంలో రన్ అయ్యేదాన్ని కెపాసిటీ అంటారు. ఈ రెండు డిఫరెన్స్ అనేది గుర్తుపెట్టుకుంటే డెఫినెట్ గా నీకు వాల్యూమ్స్ కూడా గుర్తుండిపోతాయి, ఈజీగా ఉంటది. కాకపోతే 2 టైమ్స్ వినండి. ఫస్ట్ టైం కానీ మీరు వింటుంటే క్లాసు, ఇది ఫస్ట్ టైం కానీ వింటే క్లాసు 2 టైమ్స్ రిపీట్ చేయండి. అర్థమైందా? ఇంకోసారి వినండి, అప్పుడు ఈజీగా మీకు అర్థమవుతుంది. చూడండి, నెక్స్ట్ టోటల్ లంగ్ కెపాసిటీ. ఇక మొత్తం లంగ్స్ ఎంత అయితే ఉందో టోటల్ గా ఇంకెంత ఉంటుంది. అర్థమైందా? సో దాన్ని ఏమంటారు మా, చూడండి టోటల్ ఏమైంది, ఇంకా వైటల్ కెపాసిటీ ప్లస్ రిజర్వ్ వాల్యూమ్. అంటే ఇక్కడ మీనింగ్ సెంటెన్స్ చూడండి, ఎండ్ ఆఫ్ ఫోర్స్డ్. ఎండ్ అంటే ఏంటి, ఇంకా ఫైనలే కదా. ఎండ్ ఆఫ్ ఫోర్స్డ్ ఇన్స్పిరేషన్. ఎవరి తర్వాత, ఫోర్స్డ్ ఇన్స్పిరేషన్ తర్వాత ఇంకెంత ఉంటుంది అంటే టోటల్ గా దాన్ని ఏమన్నారు అంటే టోటల్ లంగ్ కెపాసిటీ. సో దాన్ని షార్ట్ కట్ గా ఏమని రాశారంటే వైటల్ కెపాసిటీ ప్లస్ రిజర్వ్ వాల్యూమ్. ఇక్కడ వైటల్ కెపాసిటీ ఎంత, 4600 ప్లస్ రిజర్వ్ వాల్యూమ్ ఆల్రెడీ మీకు ఇక్కడ ఇచ్చాను, రెసిడ్యువల్ వాల్యూమ్. సో రెసిడ్యువల్ వాల్యూమ్ ఇదిగోండి
రెసిడ్యువల్ వాల్యూమ్ వచ్చేసరికి 1200. అప్పుడు మొత్తం ఎంతనా 5800. 5800 అంటే 6000 నుంచి 5800 నుండి 5800 నుండి 6000 ml వరకు మనం ఆక్సిజన్ ని కార్బన్ డైఆక్సైడ్ ని మనం రిలీజ్ చేయొచ్చు. అంటే అంత డైలీ చేస్తారంటే లేదమ్మా, డైలీ చెయ్యం. అంటే ఉంది, మనకి ప్లేస్ ఉంది. సడన్ గా సరే ఒకటి చూడండి, సడన్ గా ఇప్పుడు అనుకోకుండా మనం పరిగెత్తామని మనకి తెలియదు కదా, లేదు సరే అనుకోకుండా టెన్షన్ పడ్డప్పుడు మనకి బ్రీతింగ్ రేట్ అనేది కంపల్సరీగా పెరుగుతుంది. అప్పటికప్పుడు మన లంగ్ కెపాసిటీ పెరగమంటే పెరుగుద్దా నాన్న? లంగ్ కెపాసిటీ పెరిగిద్దా? స్పేస్ ఉంటుందా? ఉండదు కదా. అంటే ఉంది, అంతా ఉంది, కానీ రెగ్యులర్ గా మనం అంత తీసుకుంటామంటే లేదు. ఇట్స్ ఎ డిపెండ్ ఆన్ కండిషన్, డిపెండ్ ఆన్ సిచ్యువేషన్. అర్థమైందా? అది ఆ టైంలో ఏ టైంలో నీకు ఎలా పాసిబిలిటీ ఉంటుందో అలా నువ్వు బ్రీతింగ్ అనేది ఇన్హేల్ చేస్తావు, ఎక్స్హేల్ చేస్తావు. అంటే ప్రతిరోజు ప్రతి మినిట్ ఒకే విధంగా ఉంటుందని అయితే చెప్పలేం కదా. మనం హ్యూమన్స్ అనే వాళ్ళు మినిట్ కి చేంజ్ అవుతూనే ఉంటాం. ఇట్స్ అంటే మన యాక్టివిటీస్ అవ్వచ్చు, మన వర్క్స్ అవ్వచ్చు, ఉండే పరిస్థితులు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు కదా. సో చెప్పలేం కదా. అంటే ఉంది, కెపాసిటీ అయితే ఉంది. అంటే 5800 నుండి 6000 వరకు ఉంది, కానీ అంత యూటిలైజ్ అయితే చేసుకోమన్నా. అంటే టోటల్ గా లంగ్ కెపాసిటీ ఎంత అనేది అయితే మనం చెప్తాం. అర్థమైందా? సో ఇది మెయిన్. అంటే ఇప్పుడు మీరు మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ షార్ట్ కట్ వర్డ్స్, నెక్స్ట్ వాల్యూమ్ నెంబరు, అలాగే రిజర్వ్ వాల్యూమ్ అంటే ఏంటి, నెక్స్ట్ కెపాసిటీ అంటే ఏంటి, టోటల్ లంగ్ కెపాసిటీ అంటే ఏంటి, 2 టైమ్స్ చూడండి. అర్థమైందా? సో వాల్యూమ్ అంటే చెప్పాను ఇప్పుడే, వాల్యూమ్ అంటే ఫోర్స్ టైంలో, కెపాసిటీ అంటే నార్మల్ కండిషన్ లో. సో అది ఒకసారి మన ఎక్స్ప్లెనేషన్ ని 2 టైమ్స్ చూసారనుకోండి, ఆటోమేటిక్ ఏమవుతుంది, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇవి వాల్యూమ్స్ అమ్మ. నెక్స్ట్ వాల్యూమ్స్ తర్వాత వచ్చేసరికి ఏంటంటే మీకు ఎలా మనం ఆక్సిజన్ ని ట్రాన్స్ఫర్ చేస్తాము. సో ఎవరెవరు రోల్ ప్లే చేస్తున్నారు ఆక్సిజన్ ని ట్రావెల్ చేయడానికి. ఓకే, అది నెక్స్ట్ వీడియోలో అయితే మీకు షూట్ చేస్తున్నాను. ఇదే వీడియో అయితే మీకు లెందీ అవుతుంది కాబట్టి అందుకని నేనైతే షూట్ అయితే చేయట్లేదు. సో నెక్స్ట్ దీని మీద మీకు బిట్ అయితే నేను ఇప్పుడు కంటిన్యూషన్ దాంట్లోనే ఇప్పుడు బిట్ అయితే మిమ్మల్ని అడుగుతాను. ఓకేనా? సో క్వశ్చన్స్ చూడండి. ఫస్ట్ ఇప్పుడు అయిన టాపిక్ మీద క్వశ్చన్ ఫస్ట్ చూడండి. వాల్యూమ్ ఆఫ్ ఎయిర్, ఇక్కడ చూడండి వాల్యూమ్ వచ్చింది, కెపాసిటీ రాలేదు. వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ రిమైన్ ఇన్ ద, అంటే మిగిలిపోయి ఉంటుంది అని చెప్పాను నేను, మీనింగ్ అక్కడే వచ్చేసి ఉంటది మీకు. రిమైనింగ్ ఇన్ ద లంగ్స్ ఈవెన్ ఆఫ్టర్ ఏ ఫోర్స్డ్ ఎక్స్పిరేషన్. డైరెక్ట్ బిట్ రిమైనింగ్, మిగిలిపోయింది అంటే ఏమని చెప్పాను నాన్న, రెసిడ్యువల్ వాల్యూమ్. అవునా? సో ఉందా? ఇదిగోండి. నెక్స్ట్, వాట్ ఈస్ వైటల్ కెపాసిటీ ఆఫ్ అవర్ లంగ్స్? వైటల్ కెపాసిటీ అంటే ఏం చెప్పాను చెప్పండి. టైడల్ వాల్యూమ్, ఇన్స్పిరేటరీ వాల్యూమ్, ఇన్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్, ఎక్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్. అవునా? సో 3 కలిపితే మనకేమవుతుంది, వైటల్ కెపాసిటీ. వైటల్ కెపాసిటీ అర్థమైందా? అంటే ఇది నార్మల్ కండిషనా, ఫోర్స్డ్ కండిషనా చెప్పండి. ఇన్హేల్ ఆఫ్టర్ ఫోర్స్డ్ ఎక్స్పిరేషన్, ఇన్స్పైర్ ఆఫ్టర్ ఫోర్స్డ్ ఎక్స్పిరేషన్. ఓకే, సో దాన్ని మనం ఇక్కడ ఎక్కడ ఉంది చూడండి, అలాంటి ఏమీ లేవు. ఏమని చెప్పా, ఇన్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్ ప్లస్ ఎక్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్ ప్లస్ టైడల్ వాల్యూమ్, మొత్తాన్ని కలిపి ఏమన్నాం, వైటల్ కెపాసిటీ అన్నాం. మరి ఇది లేనప్పుడు అదే నీకు టోటల్ లంగ్ కెపాసిటీ అంటే ఏమని చెప్పాం, వైటల్ కెపాసిటీ ప్లస్ రిజర్వ్ వాల్యూమ్. వైటల్ కెపాసిటీ ప్లస్ రిజర్వ్ వాల్యూమ్ ఏమన్నాం, టోటల్ లంగ్ కెపాసిటీ అన్నాం. సరే అలాగైనా చూద్దాం రండి. ఎక్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్ ప్లస్
ఎక్స్పిరేటరీ రిజర్వ్, ఇన్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్ ప్లస్ ఎక్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్. అసలు ఇలా 2 కలిపి దానికి టైడల్ వాల్యూమ్ యాడ్ చేయకుండా అయితే మనం ఇవ్వలేదు, అవునా? అలాగానే ఇస్తే మనకి ఏమవుతుంది, వైటల్ కెపాసిటీ అవుతుంది. అలా ఇవ్వలేదు. నెక్స్ట్ టోటల్ లంగ్ కెపాసిటీ మైనస్ రిజర్వ్ వాల్యూమ్. సరే, ఇది అలా పెట్టండి, అదో కాదో చూద్దాం. నెక్స్ట్ ఇన్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్ ప్లస్ టైడల్ వాల్యూమ్, దాన్ని ఏమన్నారు, ఇన్స్పిరేటరీ కెపాసిటీ అన్నాం. నెక్స్ట్ అలాగే టోటల్ లంగ్ కెపాసిటీ ప్లస్ ఎక్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్, అసలు ఇది ఉందా, లేదు, అవునా? సో ఇంకా ఆన్సర్ ఏంటమ్మా మీకు, టోటల్ లంగ్ కెపాసిటీ మైనస్ రిజర్వ్ వాల్యూమ్. యాడ్ చేస్తే ఏమవుతుంది, వైటల్ కెపాసిటీ అవుతుంది. కానీ ఇక్కడ అడిషన్ ఇవ్వలేదు కదా, అడిషన్ ఇవ్వలేదు, అవునా? సో అడిషన్ ఇవ్వనప్పుడు ఇంకేమవుతుంది, నువ్వు రిజర్వ్ వాల్యూమ్ తీసేస్తే ఆటోమేటిక్ ఇదే కదా నీకు అయ్యేది, వైటల్ కెపాసిటీ. ఇయర్ 2009 లో అడిగాను ఈ క్వశ్చన్, 2009.